షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలను సందేశం రూపంలో అందించారు. నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయండి. మనిషి సరిగా ఆ ఉపదేశాన్ని కానీ ఆలోచించి జీవించినట్లయితే ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన సలహాలు, సంప్రదింపులు, సమయోచితమైనటువంటి మాటలు ప్రతి ఒక్కటి మనుష్యులకు కావలసిందంతా కూడా తెలియచేశాడు. మనుష్యులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుకుంటున్నారో మీరు అలాగే చేయండి అంటున్నాడు. ఒక మనిషి నుంచి మనం సహాయం ఆశించటం తప్పు కాదు, సలహా తీసుకుంటం తప్పు కాదు, సహాయం పొందటమూ తప్పు కాదు. అయితే మనము ఆ మనుష్యులకు అలా చేస్తున్నామా లేదా? చాలామంది వెనకడికి ఈ విధంగా మాట్లాడేవారు, పెట్టి మళ్ళా తీసుకుంటాం అంటారు. ఇదేం పద్ధతి అండి? ఇవ్వటం ఎందుకు, మరలా తిరిగి తీసుకుంటాం ఎందుకు అని. కేవలము భౌతికంగా ఆలోచిస్తే ఇది మీకు చిక్కు సమస్యలా ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే ప్రభు చెప్పిన మాట మనకు అర్థమవుతుంది. మనుష్యులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారో అలాగునే మీరును వారికి చేయుడి. ఉదాహరణకు, నా కోసం ఇంతమంది ప్రార్థిస్తే బాగుండు, నా కొరకు ఇంతమంది సహకరిస్తే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావు. మరి నీవు వారి కొరకు ప్రార్థిస్తున్నావా? నీవు వారికి సహకారంగా ఉంటున్నావా? ఆటంకకరంగా, అభ్యంతరకరంగా ఉంటున్నావా? ఇలా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళితే ఫస్ట్ స్టెప్ మనమే తీసుకోవాలండి. ఎదుటి వ్యక్తి నుండి ఏం ఆశిస్తున్నావో ముందు మనం అది చేసి ఉండాలి. సమాధానం కావాలా? ముందు నీవు సమాధానం పడు. ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నావా? ఎదుటి వారికి నీ పట్ల ప్రశాంతత ఇవ్వు. గజిబిజి, గలిబిలి, గందరగోళం మధ్య జీవితాన్ని ఎన్నాళ్ళు అలా సాగనిస్తారు? మనుషులు మీకు ఏం చేయాలని ఆశిస్తున్నారో, కోరుకుంటున్నారు, ముందు మీరు వారికి చేయండి. ధర్మశాస్త్రం చెప్తుంది, ప్రవక్తల ఉపదేశాలు కూడా తెలియజేస్తున్నాయి. ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. మనిషి తన్ను తాను ముందుకు నడిపించుకోలేడని ఒక సామెత ఉంది. కొందరికి స్టార్టింగ్ ప్రాబ్లం అండి అంటారు, కొందరు చేస్తే ఆ తర్వాత నేను చేస్తానండి అంటారు. ఎన్నాళ్ళు ఇలా? ముందు మనము నడుం బిగించాలి. దేవుడు అన్నాడు, నిన్నుగా నేను లెక్క అడుగుతాను. అందరితో కలిపి కాదు, వ్యక్తిగతంగా నువ్వేం చేశావు, ప్రజల మధ్య నువ్వేం చేశావు. సమూహంగా తప్పించుకోవచ్చు అనుకుంటానికి అవకాశమే లేదండి. మరలా చెప్తున్నాను, సహాయము ఆశించుట తప్పు కాదు. అయితే ఆ సహాయం అనే కార్యం ముందు మన నుండే ప్రారంభం కావాలి. అది దేవుని కోరిక. ఏ ప్రవక్త చెప్పినా, ప్రభునందు ఏ ఉపదేశం చేసినా అదే చెప్తున్నారు. సో కాబట్టి నేను ఇచ్చాను కాబట్టి నాకు ఇవ్వాలని కూడా రూల్ లేదండి. నువ్వు ఇచ్చింది మర్చిపో, నువ్వు చేసింది మర్చిపో. ప్రభు నీకు ఎటు నుండి సహాయం పంపిస్తాడో, ఎవరి ద్వారా సలహా అందిస్తాడో ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకో. మా ఇంటికి వస్తే నేను వస్తా, నువ్విస్తే నేను ఇస్తా, ఈ మాటలు కట్టిపెట్టాలి. సహాయం చేయటానికి నువ్వు ముందు నడుం బిగించు. ఒక వ్యక్తికి తోటి వ్యక్తి చేసే గొప్ప సహాయం ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన. తృప్తిపరచగలవు నువ్వు. శత్రువు గురించి ప్రార్థిస్తే శత్రువు
తల మీద నిప్పులు కుప్పగా పోసినట్లే. ప్రార్థించు, పగ తీర్చుకున్నట నా పని అన్నాడు. ప్రార్థించు. మనుషులు మనకి ఏం చేయాలని కోరుకుంటున్నారో అలాగను మనం కూడా చేద్దాం. దేవుని వాక్యమును తూచే తప్పకుండా పాటిద్దాం. వాక్యానుసారంగా జీవించి వాగ్దానమును మనము నెరవేర్చుకున్నట్లుగా, ప్రభు మన పట్ల నెరవేర్చున్నట్లుగా మన జీవితమును ఈ క్షణమే మలుచుకొందుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.